హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్. దిస్ ఇస్ నవీన్ గుడూరి. ఈ రోజు మనం నవంబర్ నెలకు సంబంధించిన ముఖ్యమైన టాప్ 50 కరెంట్ అఫైర్స్ అనేది మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా పిక్చర్ ద్వారా ఈజీ ట్రిక్స్ ద్వారా మీకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. కాబట్టి వీడియోని మాత్రం స్కిప్ చేయకండి. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఏ ఎగ్జామ్ తీసుకున్నా కరెంట్ అఫైర్స్ సంబంధించి ఈ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అడగడం జరుగుతుంది. కాబట్టి ఈ నవంబర్ నెలకు సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అన్ని ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెనేషన్తో సహా ఈజీగా అర్థం విధంగా చెప్తాను. ఓకేనా? కాబట్టి వీడియోని మాత్రం స్కిప్ చేయకండి. ఇంకెవరైనా మొదటిసారిగా మన ఛానల్ చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. అదేవిధంగా వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. ఓకేనండి, ఇక మన టాపిక్లోకి వెళ్తే ఓకే, ఇందులో మొదటి ప్రశ్న చూడండి. హస్తినాపూర్ వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? ఉత్తరప్రదేశ్లో ఉంది. ఉత్తరప్రదేశ్. మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? హస్తినాపూర్, ఇక్కడ చూడండి, హస్తం అంటే ఏంటి? చెయ్యి. హస్తం అంటే చెయ్యి. చేయితోటి ఏం రాస్తాం? ఉత్తరాలు రాస్తాం. ఓకేనా? చేయితోటి ఉత్తరాలు రాస్తాం కాబట్టి ఉత్తరప్రదేశ్. ఉత్తరం. ఓకేనా? ఉత్తరం అంటే ఉత్తరప్రదేశ్. హస్తం అంటే చెయ్యి, హస్తంతో రాస్తాం కాబట్టి హస్తినాపురం సంబంధించి హస్తినాపురం వన్యప్రాణుల అభయారణ్యం ఎక్కడ ఉంది? ఉత్తరప్రదేశ్లో ఉంది. మరి ఇక్కడ ఉత్తరాఖండ్ ఉంది అని అంటారు. ఉత్తరాఖండ్లో ఉత్తరాన్ వచ్చింది. ఓకేనా? వస్తుంది. ఉత్తరాఖండ్లో ఉత్తరాన్ వస్తుంది. ఓకేనా? ఉత్తరాం అనం కదా, ఉత్తరం అంటాం కాబట్టి ఉత్తరప్రదేశ్లో మనకి ఇట్లా దీర్ఘం లేకుండా రా వస్తుంది కాబట్టి ఇలా ఉత్తరప్రదేశ్ అని గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా? దీనికి సంబంధించి హస్తినాపూర్ వన్యప్రాణుల అభయారణ్యం ఉత్తరప్రదేశ్లోని మీరట్ జిల్లాలో గంగానది ఒడ్డున ఉంది. మరి ఇది ఎందుకు వార్తల్లో నిలిచింది? ఇటీవల అక్రమంగా చెట్లను నరికివేయడం వల్ల ఎక్కువగా అరెస్టులు అనేది కావడం జరిగింది ఈ ఉత్తరప్రదేశ్లో, హస్తినాపురంలో. అందుకే ఈ అభయారణ్యం అనేది ఇటీవల వార్తల్లో నిలవడం జరిగింది. ఓకేనా? ఈ ఉత్తరప్రదేశ్లోని మీరట్ జిల్లాలో గంగానది ఒడ్డున ఉంది హస్తినాపూర్ వన్యప్రాణుల అభయారణ్యం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కేబినెట్ ద్వారా 8వ వేతన సంఘం చైర్పర్సన్ గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? 8వ చైర్పర్సన్ వేతన సంఘం సంబంధించి, పే కమిషన్ సంబంధించి ఎవరు నియమితులయ్యారు? జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్. జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ గారు నియమితులవ్వడం జరిగింది. జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ గారు నియమితులయ్యారు 8వ వేతన సంఘం చైర్పర్సన్ గా. మరి దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, కేంద్ర ప్రభుత్వ వేతన నిర్మాణాలలో మార్పులను సమీక్షించడానికి మరియు సిఫార్సు చేయడానికి జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్, పులక్ ఘోష్ మరియు పంకజ్ జైన్లతో పాటు 8వ వేతన సంఘం చైర్పర్సన్ గా ఎంపిక కావడం జరిగింది. జస్టిస్ రంజనా దేశాయ్, పులక్ ఘోష్ మరియు పంకజ్ జైన్ తో పాటు ఈ 8వ వేతన చైర్పర్సన్ గా రంజనా దేశాయ్ గారు నియమితులు కావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల తాజా సర్వే ప్రకారం ప్రపంచంలో అత్యంత కాలుష్య నగరంగా ఏ నగరం మిగిలిపోయింది? ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా నిలిచిపోయిన నగరం ఏంటి అంటే లాహోర్. ఇక్కడ చూడండి, లాహోర్ అనేది ప్రపంచంలోని అత్యంత కాలుష్యమైన నగరం. మరి ఈ కాలుష్యాన్ని ఏ ఇండెక్స్ ప్రకారం నిర్ధారిస్తారు? అత్యంత ఎక్కువ కాలుష్యం ఉందని చెప్తున్నాం. ఏ ఇండెక్స్ ప్రకారం చూస్తారు రేటింగ్ అనేది? AQI అంటే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రకారం 312 ఉంది. ఇక్కడ చూడండి, కేటగిరీ ప్రకారం ఎంత ఉండాలంటే 0 to 50 వరకు గుడ్, ఓకే, కాలుష్యం అనేది తక్కువ ఉంటుంది. 51 to 100 అంటే ఓకే, సాటిస్ఫాక్టరీ. 101 to 200 అంటే మోడరేట్, మీడియం లెవెల్, కాలుష్యం అనేది మోడరేట్గా ఉంటుంది. మరి 201 to 300 అంటే పూర్, కాలుష్యం అనేది ఇక్కడ నుంచి ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ మనకి ఎంత ఉంది? 312 ఉంది ఇక్కడ లాహోర్ సంబంధించి. 301 to 400 అనేది వెరీ పూర్. ఓకేనా? వెరీ పూర్. లాహోర్ అనేది ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా వార్తల్లో నిలవడం జరిగింది. ఓకేనా? ఇది ఢిల్లీ మరియు కోల్కతాను అధిగమించడం జరిగింది. ఢిల్లీ మరియు కోల్కతా కంటే ఎక్కువగా కాలుష్యం ఉన్న నగరంగా దీని ప్రకారం మనం AQA ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రకారం ఈ కాలుష్య నగరంగా లాహోర్ అనేది మొదటి స్థానంలో ఉంది ప్రపంచంలో అత్యంత ఎక్కువ కాలుష్య నగరాలలో. నెక్స్ట్, 2025లో భారతదేశ 90వ చెస్ గ్రాండ్ మాస్టర్గా ఎవరు నిలవడం జరిగింది? AR ఇలంపర్తి 16 సంవత్సరాలకు చెందిన AR ఇలంపర్తి. ఇతను చెన్నైకి సంబంధించి గ్రాండ్ మాస్టర్గా నిలవడం జరిగింది. ఎన్నో గ్రాండ్ మాస్టర్? 90వ గ్రాండ్ మాస్టర్గా నిలవడం జరిగింది. ఓకేనా? AR ఇలంపర్తి, చెన్నై. నెక్స్ట్, 13వ ఎడిషన్ ICC మహిళల క్రికెట్ ప్రపంచ కప్ 2025 ఎవరు గెలుచుకోవడం జరిగింది? ఇండియా. మహిళల 2025 ICC ప్రపంచ కప్ విజేత ఇండియా. ఎవరి మీద? దక్షిణాఫ్రికా మీద గెలుపొంది ఇండియా అనేది విజేతగా నిలవడం జరిగింది. నెక్స్ట్, భారతదేశము మరియు శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చిన ICC మహిళల క్రికెట్ ప్రపంచ కప్ టోర్నమెంట్ని మహిళా క్రికెట్ జట్టు 2025లో మొదటిసారిగా గెలుచుకోవడం జరిగింది. దీనికి సంబంధించి మహిళల ప్రపంచ కప్ సంబంధించి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఒక క్వశ్చన్ అడగడం జరుగుతుంది. దానికోసం మీకు
ఒక స్లైడ్ అనేది ఉందండి, కంప్లీట్గా ఇంపార్టెంట్ స్లైడ్ ఇది. దీనికి సంబంధించి మహిళల ప్రపంచ కప్ సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని ఈ స్లైడ్ నుంచే వస్తాయి. ఇక్కడ చూడండి, ఇది ఏ ఫార్మాట్? వన్ డే ఓడిఐ, ఓకేనా? ఓడిఐ ఫార్మాట్, అంతర్జాతీయ వన్ డే ఫార్మాట్. మహిళల క్రికెట్ కప్లో ఎన్ని జట్లు పాల్గొన్నాయి? ఈ మహిళల ప్రపంచ కప్లో మొత్తం ఎన్ని జట్లు పాల్గొన్నాయి అంటే 8 జట్లు పాల్గొన్నాయి. 8 జట్లు పాల్గొనడం జరిగింది. నెక్స్ట్, ఈ క్రికెట్ జట్టు కెప్టెన్ ఎవరు? మన భారత మహిళా క్రికెట్ జట్టుకు సంబంధించి కెప్టెన్ ఎవరు? హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్. రన్నర్ అప్ గా ఎవరు నిలిచారు? దక్షిణాఫ్రికా మీద గెలుపొంది విజేతగా నిలవడం జరిగింది ఇండియా అనేది. దక్షిణాఫ్రికా రన్నర్ అప్. నెక్స్ట్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అనేది ఎవరికి రావడం జరిగింది? దీప్తి శర్మ. ఎందుకు? 22 వికెట్లు తీసింది, అదేవిధంగా 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ దీప్తి శర్మకు సంబంధించి అత్యధిక వికెట్లు తీసిన మహిళా క్రికెటర్గా ఈ వరల్డ్ కప్ సంబంధించి రికార్డు ఉంది, ఓకేనా? 22 వికెట్లు తీసింది. నెక్స్ట్, ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరికి వచ్చిందంటే షెఫాలి వర్మకి రావడం జరిగింది. నెక్స్ట్, అదేవిధంగా అత్యధిక పరుగులు చేసిన క్రీడాకారిణి ఎవరు? లారా ఓల్వార్డ్. 9 మ్యాచ్లలో కలిపి మొత్తంగా 571 పరుగులు చేసి లారా ఓల్వార్డ్ నిలవడం జరిగింది, ఓకేనా? భారతదేశం తరపున అత్యధిక పరుగులు చేసిన క్రీడాకారిణి ఎవరు? స్మృతి మందాన. ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ అనేది ఎక్కడ జరిగింది? డివై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ ముంబైలో జరిగింది, ఓకేనా? ముంబైలో జరిగింది. దీని యొక్క థీమ్ సాంగ్ ఏంది వరల్డ్ కప్ సంబంధించి? బ్రింగ్ ఇట్ హోమ్, ఓకేనా? నెక్స్ట్, ఇవన్నీ వరల్డ్ కప్ సంబంధించిన చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్, జూలై 2025లో ఐసీసీ యొక్క కొత్త సీఈఓగా ఎవరు నియమితులయ్యారు? సంజోగ్ గుప్తా గారు నియమితులు కావడం జరిగింది. జూలై 2025లో సంజోగ్ గుప్తా ఐసీసీ సీఈఓగా నియమితులయ్యారు, ఓకేనా? నెక్స్ట్, 2025 నుండి ఫిడే చెస్ ప్రపంచ కప్ ట్రోఫీ యొక్క అధికారిక పేరు అనేది ఏమిటి? ఏం పెట్టడం జరిగింది? విశ్వనాథన్ ఆనంద్ కప్ అని పేరు పెట్టడం జరిగింది. ఫిడే అనేది చెస్ సంబంధించింది, ఓకేనా? ఫిడే ప్రపంచ కప్ ట్రోఫీకి అధికారికంగా విశ్వనాథన్ ఆనంద్ పేరు పెట్టడం జరిగింది, ఓకేనా? 5 సార్లు ప్రపంచ చెస్ ఛాంపియన్ అయిన విశ్వనాథ్ ఆనంద్కు గౌరవం ఇస్తూ గౌరవ సూచకంగా ఈ ట్రోఫీకి అతని పేరు అనేది పెట్టడం జరిగింది, ఓకేనా? నెక్స్ట్, 2025లో భారతదేశ 94వ రామ్సర్ సైట్గా ఏ సరస్సు నిలిచింది? రామ్సర్ సైట్ చాలా ఇంపార్టెంట్ అండి. రీసెంట్ ఇది 94వ రామ్సర్ సైట్, ఓకేనా? ఈ 94వ రామ్సర్ సైట్ అనేది గోగాబిల్ సరస్సు, ఓకేనా? 94వది గోగాబిల్ సరస్సు. రామ్సర్ సైట్ల నుంచి ఎక్కువగా ఎగ్జామ్లో ప్రశ్నలు అడుగుతారు. రీసెంట్ ఇది 94వది గోగాబిల్ సరస్సు. మరి ఇది ఎక్కడ? బీహార్లో ఉంటుంది. బీహార్లో గోగాబిల్ సరస్సు అనేది చిత్తడి నేలగా వెట్లాండ్గా గుర్తించబడింది. ఇది బీహార్ నుండి 6వ రామ్సర్ సైట్. బీహార్లో మొత్తం ఎన్ని రామ్సర్ సైట్లు ఉన్నాయి? 6 రామ్సర్ సైట్లు ఉన్నాయి. ఇది 6వది ఏంటిది? గోగాబిల్ సరస్సు. ఈ గోగాబిల్ సరస్సు అనేది మొత్తం ఎన్నోది? ఇది 94వ రామ్సర్ సైట్. దీంతో మనకు 94 రామ్సర్ సైట్లు ఉన్నాయి. నెక్స్ట్, ఔరంగాబాద్ రైల్వే స్టేషన్ యొక్క కొత్త పేరు ఇటీవలగా ఏ పేరుగా మార్చడం జరిగింది? ఛత్రపతి శంభాజీ నగర్ రైల్వే స్టేషన్గా మార్చడం జరిగింది. ఛత్రపతి శంభాజీకి గౌరవార్థకంగా, అతని గౌరవ సూచకంగా ఔరంగాబాద్ రైల్వే స్టేషన్కి ఈ పేరు అనేది మార్చడం జరిగింది. ఔరంగాబాద్ రైల్వే స్టేషన్ పేరు ఇప్పుడు ఏంటి? ఛత్రపతి శంభాజీ నగర్ రైల్వే స్టేషన్, ఓకేనా? నెక్స్ట్, బహ్రెయిన్లో జరిగిన ఆసియా యూత్ గేమ్స్ 2025లో భారతదేశం ఎన్ని పథకాలు సాధించింది? ఎన్ని పథకాలు గెలుచుకుంది? 6వ స్థానంలో నిలిచింది. భారతదేశం మొత్తం 48 పథకాలు. ఇందులో 13 స్వర్ణం, 18 రజతం, 17 కాంస్యం. ఇవన్నీ 48 పథకాలు సాధించి 6వ స్థానంలో నిలిచింది. మరి మొదటి స్థానంలో ఏముంది? చైనా ఉంది. సెకండ్ స్థానంలో ఉజ్బెకిస్తాన్, 3వ స్థానంలో కజకిస్తాన్. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఇక్కడ చూడండి, మొదటి స్థానం అనేది ఇంపార్టెంట్. ఆసియా యూత్ గేమ్స్ అంటే ఏంటి? మొదటి లెటర్ ఏంటిది? ఏ ఫర్ ఆసియా యూత్ గేమ్స్. ఎక్కడ జరిగింది? నెక్స్ట్, ఈ గేమ్ సంబంధించి ఎక్కడ జరిగిందని అంటారు. ఎక్కడ జరిగింది? బహ్రెయిన్లో జరిగింది. బి ఫర్ బహ్రెయిన్. నెక్స్ట్, ఏది విన్ అయింది? మొదటి స్థానంలో సి ఫర్ చైనా. ఇక్కడ చూడండి, ట్రిక్ అనేది ఏబిసి. ఏ అంటే ఆసియన్ యూత్ గేమ్స్, ఓకేనా? ఆసియన్ యూత్ గేమ్స్. బి అంటే బహ్రెయిన్లో జరిగింది. నెక్స్ట్, సి అంటే చైనా అనేది మొదటి ర్యాంక్. ఏబిసి అని కంటిన్యూగా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళబోయే ముందు, ఇంకా ఎవరైనా మన యాప్ ఇన్స్టాల్ చేసుకున్నారంటే యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. లేదంటే ప్లేస్టోర్లో నవీన్ టిప్స్ అండ్ టైప్ చేసిన మన యాప్ ఉంటుందండి. అలానైనా డౌన్లోడ్ చేసుకుని మన యాప్ తీసుకోండి. ఇందులో మీకు టోటల్గా 300 పైగా టాపిక్లు ఉంటాయి. ప్రతి టాపిక్ అనేది 100% ట్రిక్స్ ఉంటాయి. ప్రతి ఒక్క సబ్జెక్ట్ అనేది సెగ్రిగేట్ చేసి మరీ పెట్టడం జరిగింది. సబ్జెక్ట్ వైజ్గా ఇంపార్టెంట్ టాపిక్స్తో ఈ కోర్సెస్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. ఇది మీకు ఎలాంటి ఎగ్జామ్స్కైనా 100% ట్రిక్స్తో ఉంటాయి. ప్రతి ఒక్కరికి 100% యూస్ఫుల్గా ఉంటుంది.
ర్యాపిడ్ రివిజన్ ద్వారా అతి తక్కువ సమయంలో కంప్లీట్ అయ్యే విధంగా కోర్స్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. సో యాప్ లింక్ అనే వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. ప్రతి ఒక్క కోర్సులో ఫ్రీ కంటెంట్ ఉందండి. ఫ్రీ కంటెంట్ చూసి నచ్చిన వారితో కోర్స్ తీసుకోండి. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. స్వచ్ఛ సర్వేక్షణ్ నివేదిక 2025లో భారతదేశంలో అత్యంత మురికి నగరంగా ప్రకటించబడిన నగరం ఏది? అత్యంత మురికి నగరం, కాలుష్య నగరం కాదు, మురికి నగరం మదురై అనేది అత్యంత మురికి నగరంగా ప్రకటించడం జరిగింది. ఏంటిది? స్వచ్ఛ సర్వేక్షణ్ నివేదిక ప్రకారం 2025లో మొదటి స్థానంలో మదురై ఉంది, సెకండ్ స్థానంలో లుధియానా, థర్డ్ స్థానంలో చెన్నై. ఓకేనా? మొదటి 3 స్థానాలు అనేది ఇంపార్టెంట్. మొదటి స్థానం మదురై, తర్వాత లుధియానా, తర్వాత చెన్నై. ఓకేనా? భారతదేశంలో అత్యంత మురికి నగరాల జాబితా ప్రకారం ఈ స్వచ్ఛ సర్వేక్షణ్ నివేదిక ప్రకారం ఈ మదురై అనేది మొదటి స్థానంలో నిలవడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కునో నేషనల్ పార్క్ మరియు గాంధీ సాగర్ అభయారణ్యం తర్వాత చిరుతలకు 3వ నివాసంగా మారిన నౌరాదేహి అభయారణ్యం అనేది ఏ రాష్ట్రంలో ఉంది? చాలా ఇంపార్టెంట్ అండి. మధ్యప్రదేశ్లో ఉంది. ఓకేనా? మధ్యప్రదేశ్లో ఉంది. ఓకే, దీనికి సంబంధించి నౌరాదేహి అభయారణ్యం దీని పునరావాస ప్రాజెక్టులో భాగంగా నమీబియా ఆఫ్రికన్ చిరుతలను స్వీకరించనుంది ఈ నౌరాదేహి అభయారణ్యంలో, నౌరాదేహి వైల్డ్ శాంక్చురీలో. నెక్స్ట్, రామ్ నాగి తెగ ప్రధానంగా ఏ భారతీయ రాష్ట్రంలో కనిపిస్తుంది? ఛత్తీస్గఢ్లో కనిపిస్తుంది. ఛత్తీస్గఢ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇటీవల ప్రధానమంత్రి తమ సాంప్రదాయ శిరాస్త్రాణం అంటే ఏంది? వాళ్ళు ధరించే కిరీటంలో ఇక్కడ చూడండి, వాళ్ళు ధరించే కిరీటంలో ఇక్కడ నెమలికలు ఉన్నాయి చూడండి, నెమలికలు. ఈ నెమలిక కిరీటాన్ని అలంకరించుకోవడానికి అనుమతించినప్పుడు, ప్రధాని నరేంద్ర మోడీ గారు అనుమతించినప్పుడు, అప్పుడు ఈ రామ్నామి తెగకు చెందిన 2 వ్యక్తులు భావోద్వేగానికి గురి కావడం జరిగింది. అందుకే ఇటీవల ఇది వార్తల్లోకి నిలవడం జరిగింది. దీనికి సంబంధించి తెగవారు ఎక్కడున్నారు? ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్నారు. కుల వివక్షకు వ్యతిరేకంగా శాంతియుత నిరసనగా తమ శరీరాలపైన రామ్ అని పచ్చబొట్టు వేయించుకోవడం జరుగుతుంది. ఓకేనా? మొత్తం శరీరం అంతా పచ్చబొట్టు రామ్ అని వేయించుకోవడం జరుగుతుంది. అందుకే వీరి పేరు రామ్నామి తెగ. మీ తెగ పేరు ఏం పేరు? రామ్నామి తెగ. నెక్స్ట్, టైమ్స్ మ్యాగజైన్ 100 మంది అత్యంత ప్రభావవంతమైన వాతావరణ నాయకుల జాబితాలో ఇటీవల ఏ భారతీయుడు చేర్చబడ్డాడు? సోనం వాంగ్చుక్ అనేది వార్తల్లో నిలవడం జరిగింది. ఈ సోనం వాంగ్చుక్ టైమ్స్ మ్యాగజైన్ 100 మంది అత్యంత ప్రభావవంతమైన వాతావరణ నాయకుల జాబితాలలో స్థానం నిలిచారు. ఓకేనా? మొదటి స్థానంలో నిలవడం జరిగింది సోనం వాంగ్చుక్. నెక్స్ట్, దుబాయ్లో జరిగిన 2025 పారా షూటింగ్ ప్రపంచ కప్లో అవని లేఖర ఏ పథకాన్ని గెలుచుకుంది? ఏ పథకం? స్వర్ణ పథకం గెలుచుకోవడం జరిగింది. అవని లేఖర పారా షూటింగ్ విభాగంలో షూటర్ అవని లేఖర 2025లో దుబాయ్లో జరిగిన పారా షూటింగ్ ప్రపంచ కప్లో స్వర్ణ పథకాన్ని గెలుచుకుంది అవని లేఖర. ఓకేనా? నెక్స్ట్, మొట్టమొదటిసారిగా థోరియంను యురేనియం అణు ఇంధనంగా ఏ దేశం విజయవంతంగా మార్చింది? చైనా. ఓకేనా? థోరియంను యురేనియం అణు ఇంధనంగా మార్చింది చైనా అనేది. మొట్టమొదటిసారిగా కరిగిన ఉప్పు రియాక్టర్లలో థోరియంను యురేనియం అణు ఇంధనంగా మార్చింది. ఇది 4వ తరం అణు సాంకేతికతలో ఒక ముఖ్యమైన పురోగతి. ఓకేనా? థోరియంను యురేనియం అణు ఇంధనంగా మార్చిన దేశంగా చైనా అనేది వార్తల్లో నిలవడం జరిగింది. నెక్స్ట్, ఇటీవల గ్లోబల్ ఏఐ ఇన్నోవేషన్ హబ్ను ప్రారంభించిన భారతీయ రాష్ట్రం ఏది? తెలంగాణ హైదరాబాద్ సంబంధించి గ్లోబల్ ఏఐ ఇన్నోవేషన్ హబ్ అనేది ప్రారంభించడం జరిగింది. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి ఈ ఏఐ రంగంలో తమ నాయకత్వాన్ని బలోపేతం చేసుకోవడానికి తెలంగాణ ఒక గ్లోబల్ ఏఐ ఇన్నోవేషన్ హబ్ను ప్రారంభించడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్, 10వ దాదాసాహెబ్ ఫాల్కే అంతర్జాతీయ చలనచిత్రోత్సవ అవార్డులో భాగంగా 2025లో ఉత్తమ నటి అవార్డు అనేది ఎవరు గెలుచుకోవడం జరిగింది? కృతి సనన్ ఉత్తమ నటి అవార్డు అనేది గెలుచుకోవడం జరిగింది. 10వ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులో భాగంగా ఉత్తమ నటి 2025 సంబంధించి ఉత్తమ నటి కృతి సనన్. దాదాసాహెబ్ ఫాల్కే సంబంధించి మొట్టమొదటి గ్రహీత ఎవరు? దేవికా రాణి రోరిచ్. ఓకేనా? మొదటిసారిగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఎవరికి వచ్చింది? దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు దేవికా రాణి రోరిచ్కి రావడం జరిగింది. దేవికా రాణి రోరిచ్. ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారు? మొదటి అక్షరం ఇది కూడా దాతోటి స్టార్ట్ అవుతుంది. ఓకేనా? మొట్టమొదటిసారిగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత దేవికా రాణి రోరిచ్. ప్రస్తుతం 2025 సంబంధించి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు సంబంధించి ఉత్తమ నటి అవార్డు ఎవరికి వచ్చింది? కృతి సనన్కి రావడం జరిగింది. నెక్స్ట్, అదే విధంగా మరి ఉత్తమ నటుడు ఎవరికి వచ్చింది? ఉత్తమ నటుడు అవార్డు కార్తిక్ ఆర్యన్కి రావడం జరిగింది. కార్తిక్ ఆర్యన్ ఉత్తమ నటుడు. నెక్స్ట్,
ప్రాజెక్ట్ చిరుత కింద 2025 డిసెంబర్లో ఏ దేశం నుండి భారతదేశానికి 8 చిరుత పుల్లను తీసుకొని రావడం జరుగుతుంది? బోట్స్వానా దేశం నుండి భారతదేశానికి మొత్తం మనకు 8 చిరుత పుల్లు రానున్నాయి. ఎప్పుడు? డిసెంబర్ 2025లో. మరి ఏ అభయారణ్యానికి తీసుకొస్తారు ఈ చిరుత పుల్లను? ఇంతకుముందు చెప్పాను కదా, నౌరాదేహి అని చాలా ఇంపార్టెంట్ అని. నౌరాదేహి అభయారణ్యానికి తీసుకొని రానున్నారు. మధ్యప్రదేశ్లో ఉన్న నౌరాదేహి ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంది కాబట్టి ఈ అభయారణ్యం సంబంధించి అడిగే అవకాశం ఉంది ఎగ్జామ్లో. నౌరాదేహి అభయారణ్యం ఎక్కడ ఉందంటారు? మధ్యప్రదేశ్లో ఉంది. ఈ నౌరాదేహి అభయారణ్యానికి ఎన్ని చిరుతపుళ్ళు రానున్నాయి? డిసెంబర్ 2025లో 8 చిరుతపుళ్ళు రానున్నాయి. ఈ 8 చిరుతపుళ్ళు ఏ దేశం నుండి వస్తున్నాయి? బోట్స్వానా దేశం నుండి తీసుకొని రానున్నారు భారతదేశం అనేది. ఓకేనా? నెక్స్ట్, వందే మాతరం సృష్టించి ఎన్ని సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా భారత ప్రభుత్వం 2025లో ఏడాది పొడవునా వేడుకలను ప్రారంభించనుంది. మొత్తం ఎన్ని సంవత్సరాలు అయింది వందే మాతరం సంబంధించి? 150 సంవత్సరాలు కావడం జరిగింది. బంకిం చంద్ర చటర్జీ రాసిన వందే మాతరం గీతానికి 150 సంవత్సరాలు పూర్తి కావడం జరిగింది. ఈ 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ ఏడాది పొడవునా వేడుకలు అనేది ప్రారంభించింది. ఓకేనా? బంకిం చంద్ర చటర్జీ రాసిన వందే మాతరం గీతానికి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా భారత ప్రభుత్వం 2025లో ఏడాది పొడవునా ఈ వేడుకలు అనేది ప్రారంభించనుంది. ఓకే. నెక్స్ట్, ప్రపంచంలోనే మొట్టమొదటి నగదు రహిత దేశంగా క్యాష్లెస్ కంట్రీగా ఏ దేశం అధికారికంగా మారింది? క్యాష్లెస్ కంట్రీ ఏ దేశం? స్వీడన్. ఓకేనా? దాదాపు అన్ని మనీకి సంబంధించి ట్రాన్స్ఫర్ అనేది అన్ని లావాదేవీలు డిజిటల్ గానే జరిగే విధంగా స్వీడన్లో ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నగదు రహిత దేశంగా అధికారికంగా ప్రకటించడం జరిగింది. మొత్తం ఆన్లైన్ పేమెంట్స్, ఇంకా నగదు రహిత దేశం. ఓకేనా? క్యాష్లెస్ పేమెంట్స్ అన్ని ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్. క్యాష్లెస్ కంట్రీ అనేది ఏంటి? స్వీడన్. నెక్స్ట్, ఐక్యరాజ్య సమితి జల సదస్సులో యునైటెడ్ నేషన్స్ వాటర్ కన్వెన్షన్లో చేరిన దక్షిణాసియాలోనే మొట్టమొదటి దేశం ఏది? బంగ్లాదేశ్ అనేది చేరడం జరిగింది. ఏంటి? యునైటెడ్ నేషన్స్ వాటర్ కన్వెన్షన్లో బంగ్లాదేశ్ అనేది చేరడం జరిగింది. దక్షిణాసియాలోనే మొట్టమొదటి దేశం బంగ్లాదేశ్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నవంబర్ 8, 2025 నుండి ఏ 2 దేశాలకు తమ పర్యటనను ప్రారంభించారు? నవంబర్ 8న ఏ 2 దేశాలకు పర్యటనను ప్రారంభించారు? అంగోలా మరియు బోట్స్వానా. ఏ మరియు బి. ఏ అంటే అంగోలా, బి అంటే బోట్స్వానా. ఓకేనా? రాష్ట్రపతి గారు నవంబర్ 8న ఏ 2 దేశాలకు వెళ్ళారు? ఏ అంటే అంగోలా, బి అంటే బోట్స్వానా. ఏబి. ఓకేనా? షార్ట్కట్లో ఏబి అని గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. నెక్స్ట్, భారతదేశ 53వ ప్రధాన న్యాయమూర్తి ఎవరు? హూ ఈస్ ద 53rd చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా? జస్టిస్ సూర్యకాంత్. చాలా ఇంపార్టెంట్. ఓకేనా? జస్టిస్ సూర్యకాంత్ ఇటీవల బిఆర్ గవాయి స్థానంలో నవంబర్ 24న పదవి బాధ్యతలని స్వీకరించడం జరిగింది. ఎవరు? జస్టిస్ సూర్యకాంత్. మరి ప్రధాన న్యాయమూర్తికి సంబంధించి ఎవరు నియమిస్తారు? భారత రాష్ట్రపతి నియమించడం జరుగుతుంది భారత ప్రధాన న్యాయమూర్తిని. ఏ ఆర్టికల్? భారత ప్రధాన న్యాయమూర్తికి సంబంధించి ఏ ఆర్టికల్ ఉంటుంది? 124 క్లాస్ 2 అనేది ఆర్టికల్ ఉంటుంది. భారత ప్రధాన న్యాయమూర్తి గురించి చెప్తుంది. భారత ప్రధాన న్యాయమూర్తి గురించి తెలుపుతుంది. పదవీ కాలం ఎంత ఉంటుంది భారత ప్రధాన న్యాయమూర్తిది? 65 సంవత్సరాలు ఉంటుంది. మరి మొట్టమొదటి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, మొట్టమొదటి భారత ప్రధాన న్యాయమూర్తి ఎవరు? హీరాలాల్ హెచ్జే కానియా. ఓకేనా? నెక్స్ట్, వందే మాతరం సంబంధించి 150 సంవత్సరాల సందర్భంగా స్మారక స్టాంపులు, నాణము మరియు వెబ్ పోర్ట్లను ఎవరు ప్రారంభించారు? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రారంభించడం జరిగింది. ఏమేమి ప్రారంభించారు 150 సంవత్సరాల సందర్భంగా? స్మారక స్టాంపు, నాణెము మరియు వెబ్ పోర్టల్ను ప్రారంభించడం జరిగింది. బంకిం చంద్ర చటర్జీ రాసిన జాతీయ గీతమైన వందే మాతరంకి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా స్మారక స్టాంపులు, నాణెము మరియు వెబ్ పోర్టల్ను నరేంద్ర మోడీ గారు ప్రారంభించడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రారంభించడం జరిగింది. ఓకేనా? ఇది ఫస్ట్ పార్ట్ వీడియో అండి. నవంబర్ నెలకు సంబంధించిన టాప్ 50 కరెంట్ అఫైర్స్లో భాగంగా అతి ముఖ్యమైన ప్రశ్నలు మీకు ఈజీగా అర్థం విధంగా వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్ కూడా ఇమేజెస్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కొన్నింటికి ఈజీగా గుర్తునే విధంగా ట్రిక్స్ ద్వారా కూడా చెప్పడం జరిగింది. కాబట్టి వీడియో నచ్చితే మాత్రం నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసే కేవలం లైక్ మాత్రమే. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. ఇంకెవరైనా మొదటిసారిగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ పార్ట్లో మీకు సెకండ్ పార్ట్ వీడియో చేస్తానండి. అందులో రిమైనింగ్ కరెంట్ అఫైర్స్ అన్నీ చెప్తాను. అదేవిధంగా ఇంకెవరైనా మన యాప్ ఇన్స్టాల్ చేసుకున్నారంటే యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతాను. లేదంటే ప్లేస్టోర్లో నవీన్ టిప్స్ అండ్ టిప్స్ అని టైప్ చేయగానే మన యాప్ ఉంటుందండి. అలానైనా డౌన్లోడ్ చేసుకొని మన యాప్ తీసుకోండి. ఇందులో మీకు టోటల్గా 300 పైగా టాపిక్లు ఉంటాయి. ప్రతి టాపిక్ 100% ట్రిక్స్తో ఉంటాయి. ఉమ్మడి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో
కంప్లీట్గా 100% ట్రిక్స్తో ప్రిపేర్ చేయబడ్డ ఏకైక యాప్ నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ యాప్. ఇది మీకు ర్యాపిడ్ రివిజన్ ద్వారా తక్కువ సమయంలో సిలబస్ అనేది కంప్లీట్ అయ్యే విధంగా ప్రతి ఒక్కరికి ఈజీగా అర్థం విధంగా ఉంటుందండి. ఇందులో ప్రతి ఒక్క కోర్సులో ఫ్రీ కంటెంట్ ఉందండి. ఫ్రీ కంటెంట్ చూసి నచ్చిన వాళ్ళంటే కోర్స్ తీసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.